Okay, my dear students, today we start the first year online classes. Now, in this class, in this online class, we will discuss about the atomic structure. కాబట్టి అటామిక్ స్ట్రక్చర్ అంటే తెలుగు ఇట్ ఇస్ కాల్డ్ పరమాణు నిర్మాణం అని పిలుస్తాము. ఈ పరమాణు నిర్మాణంలో అటామిక్ స్ట్రక్చర్లో వచ్చినప్పుడు క్లియర్గా మనం ఏం డిస్కస్ చేస్తామంటే what is an atom? Atom and ఏంటి? And the second one is subatomic particles. Subatomic particles. Subatomic particles అంటే ఏంటి? Next third one వచ్చేటప్పటికి atomic models. Mainly ఈ atomic models లో మనకు ఎన్ని మోడల్స్ ఉంటాయంటే ఫస్ట్ మోడల్ is J.J. Thomson atomic model. J.J. Thomson. And the second one is Sommerfeld atomic model, and the third one is Niels Bohr atomic model, and fourth one is what is an orbital, electron configuration. ఇవన్నీ గురించి మనం లెసన్లో డిస్కస్ చేయాలి. మన యాటమ్ అంటే యాక్చువల్గా మనకి నేర్చుకో నేను మెయిన్లీ వి హావ్ 92 న్యాచురల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ యూనివర్స్. మనకి 92 న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. రిమైనింగ్ ఆల్ 92 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 92 ఎలిమెంట్స్ తప్ప మిగతా ఇప్పుడు మనకి నోన్ ఎలిమెంట్స్ వచ్చేవాడికి 114 ఎలిమెంట్స్. మనకు తెలిసిన మూలకాల సంఖ్య అంటే ప్రపంచంలో విశ్వంలో యూనివర్స్లో మనకు తెలిసిన మూలకాల సంఖ్య అంటే 114 114 ఎలిమెంట్స్ అని చెప్తాం. ఈ 114 ఎలిమెంట్స్లో 92 ఎలిమెంట్స్ అన్నవి న్యాచురల్లీ అకరింగ్ ఎలిమెంట్స్ అని చెప్తాం. సహజంగా ప్రకృతిలో ఉంటాయి. రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. అంటే ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ అని చెప్తారు. వీళ్ళు డిస్క్రీట్ అవ్వడం వల్ల డిసింటిగ్రేట్ అవ్వడం వల్ల మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు ల్యాబొరేటరీ అని. ఇప్పుడు ఈ 92 ఎలిమెంట్స్లో నేర్చుకోవడం మనకు వచ్చినప్పటికీ మనం చూస్తాం ఎవ్రీ సబ్స్టెన్స్ ఈజ్ మేడప్ అప్ బై సమ్ ఎలిమెంట్స్ ఆర్ పార్టికల్ ఆర్ ఆటమ్స్ అని చెప్తారు. అంటే ఈ నేర్చుకో యూనివర్స్లో ఏ పదార్థం తీసుకున్నా ప్రతి పదార్థం కూడా మనకి ఎలా ఏర్పడుతుందంటే కొన్ని మూలకాల యొక్క సముదాయం చూసే కాంపోజిషన్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ అని చెప్తాడు. ఇట్స్ కాంపోజిషన్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ అని చెప్తాడు. అంటే సమ్ ఎలిమెంట్స్ కలవడం వల్ల మనకి ఏర్పడుతున్నాయి. ఈ ఎలిమెంట్స్ని మనం డిసింటిగ్రేట్ చేస్తామనుకోండి. ఎలిమెంట్స్ని డిసింటిగ్రేట్ చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకి ఏం ఏర్పడుతుందంటే ఒక ఇండివిజిబుల్ పార్టికల్ వస్తుంది. అలా యాక్చువల్గా in Greek, the meaning of atom అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్లో అటామియో అనే పదం నుంచి వచ్చింది. అటామ్ ఇట్స్ కేమ్ ఫ్రమ్ ది వర్డ్ అటామియో in Greek. The meaning of this one is indivisible అని చెప్తాడు. That means uncuttable. You cannot cut it. అంటే పదార్థాన్ని దాన్ని డివైడ్ చేయలేము. That the smallest portion in an element is called atom అంటారు. స్మాలెస్ట్ పోర్షన్ అంటే అతి తక్కువ భాగం అంటే బాగా చిన్నది. మళ్ళీ ఇవన్నీ కలుసుకుంటే మనకి ఏం ఏర్పడుతుంది ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఒక లడ్డు తీసుకున్నప్పుడు లడ్డూలో బూందీ అనేది మనకి ఏమవుతుంది యాటమ్ అవుతుంది. ఆ మొత్తం అంతా కలిపితే లడ్డు అవుతుంది. దానికి ఒక పదార్థం కింద ఎలిమెంట్ కింద ఫామ్ అవుతుంది. అంటే నేను యాక్చువల్గా ద వర్డ్ అనేది యాటమ్ అనే వర్డ్ ఎక్కడ గ్రీక్ నుంచి వచ్చింది. అటామియో అనే వర్డ్ నుంచి వచ్చింది. అటామియో మీనింగ్ ఏంటంటే గ్రీక్లో మీనింగ్ వచ్చినప్పుడు ఇండివిజువల్ పార్టికల్ అన్కటబుల్ పార్టికల్. మొత్తం ఎంటైర్ కెమిస్ట్రీ మొత్తం అంటే ఈ సైన్స్లో సి అనే కెమిస్ట్రీ అనేది ఒక భాగం. కెమిస్ట్రీ అనే దాని గురించి మనం నేర్చుకునే ముందు ఏంటంటే మనకి చాప్టర్ అనేది తర్వాత మనకు వచ్చి ఉండాలి. ఆ యాటమ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి. ఈ డిస్కషన్స్ అంటే మనకి కెమిస్ట్రీ నథింగ్ బట్ డిస్కషన్ ఇస్ స్టడీ ఆఫ్ ఎలిమెంట్స్. ఇట్స్ స్టడీ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తాం. అంటే మూలకాల యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్
నెక్స్ట్ వాటి యొక్క నేమింగ్, నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ అండ్ యూజెస్, ఇవన్నిటి యొక్క స్టడీ చేయడానికి మనం ఏం చెప్తామంటే కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ఇస్ స్టడీ ఆఫ్ అవర్ నోన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఈ నోన్ ఎలిమెంట్స్ గురించి స్టడీ చేయడానికి మనం కెమిస్ట్రీ. ఈ ప్రతి ఎలిమెంట్లో కూడా ఏంటంటే యాటమ్ అనే దాని గురించి మేజర్గా చదువుతాం. అలాగే ఇక్కడ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఈ 92 ఎలిమెంట్స్ కానీ 114 ఎలిమెంట్స్ కానీ డిస్క్రైబ్ చేయడానికి మనకు మెయిన్గా మనం ఏం వాడతామంటే సింబల్స్ వాడతాం. సింబల్స్ అంటే ప్రతి దాని నేమ్, ప్రతి దానికి మనకి యూపీఎస్సీ ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ మనకి ఏం చేస్తారంటే వరల్డ్ వైడ్గా మనకు నేమింగ్ చేస్తారు, ఎలిమెంట్స్ యొక్క నేమ్స్, ఆ ప్రాపర్టీస్ అన్ని పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసిన తర్వాత ఆ నేమ్స్ కానీ ఆ సింబల్స్ కానీ అన్నీ మనం వాడతాం. ఇప్పుడు యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏం వస్తాయంటే సింబల్స్ ఎలా వస్తాయంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫస్ట్ లెటర్ కానీ సెకండ్ లెటర్ కానీ ఆ సింబల్స్ని వాడడం మనం ఏంటంటే సింబల్స్ రాస్తాం. ఆ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ వచ్చేటప్పటికి హైడ్రోజన్ అనేది ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ అవర్ ఇన్ అవర్ పీరియాడిక్ టేబుల్. హైడ్రోజన్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ అవర్ పీరియాడిక్ టేబుల్. అంటే హైడ్రోజన్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి HYDROGEN. దిస్ ఇస్ ద హైడ్రోజన్ స్పెల్లింగ్. ఈ హైడ్రోజన్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ అనేది H అనేది, అంటే H క్యాపిటల్ H అనేది ఫస్ట్ లెటర్ అవుతుంది. ఈ క్యాపిటల్ H అనేది దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ హైడ్రోజన్. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ హైడ్రోజన్. దిస్ ఇండికేట్స్ ది హైడ్రోజన్ మాలిక్యూల్ ఆర్ హైడ్రోజన్ ఎలిమెంట్ ఆర్ హైడ్రోజన్ ఆటమ్. ఈ H అనేది మనం దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే H అనేది హైడ్రోజన్. అంటే ఎప్పుడైనా మనకు హైడ్రోజన్ అనే వర్డ్ వస్తే సింబాలిక్గా దాన్ని దేంతో రాస్తామంటే హైడ్రోజన్ క్యాపిటల్ H. కెమిస్ట్రీ ఇస్ ఎక్స్ప్రెస్ క్యాపిటల్ H ప్రొనౌన్స్ ది హైడ్రోజన్ అని చెప్తారు. అంటే ఆ హైడ్రోజన్ తెలియజేస్తుంది. అలాగే మాక్సిమం ఒకే లెటర్స్ సేమ్ లెటర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ లెటర్ కూడా తీసుకుంటాం. కాబట్టి సెకండ్ లెటర్ షుడ్ బి రైట్ ఇన్ స్మాల్ లెటర్స్ కూడా రాయాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ఉందనుకోండి, HELIUM, హీలియం ఉందనుకోండి. హీలియం వచ్చినప్పటికి ద సింబల్ ఆఫ్ హీలియం ఈజ్ ఈక్వల్ టు HE. ఈ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్ అని, స్మాల్ లెటర్స్ కూడా రాయాలి. షుడ్ బి రైట్ ఇన్ స్మాల్ లెటర్స్ అని చెప్తాం. HE. అలాగే లిథియం ఉందనుకోండి, LITHIUM, లిథియం క్యాపిటల్ L స్మాల్ I. అలాగే బెరీలియం, BERYLIUM, బెరీలియం BE. నెక్స్ట్ బోరాన్, బోరాన్ BORON, బోరాన్ క్యాపిటల్ B. అలాగే ఇక్కడ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్, ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్, ఇక్కడ ఓన్లీ ఫస్ట్. ఇలా మన సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది మనకు ఉంటుంది. తర్వాత దీంతో పాటు ఒకే టైప్ ఆఫ్ లెటర్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా మనకి ఎక్కువ సైన్స్ అనేది గ్రీక్ వర్డ్స్ అనేది మ్యాక్సిమం ఉంటాయి మనకి. అది మ్యాథమెటిక్స్ అట్లా ఫిజికల్ సైన్స్ అట్లా జువాలజికల్ సైన్స్ కానీ ఏది కానీ జువాలజీ లేదా బయాలజీ కానీ ఈ మొత్తం ఎంటైర్ సైన్స్లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది వర్డ్స్ ఎక్కడ నుంచి వస్తుందంటే ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్ ఎక్కువ. ఈ గ్రీక్ వర్డ్స్లో మనకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా గ్రీక్ అంటే లాటిన్ కానీ ఈ భాషలో ఎక్కువగా మనకి వర్డ్స్ అనేవి ఎక్కువ వర్డ్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినప్పటికి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది. ఐరన్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి IRON, ఐరన్. ఐరన్ వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇక్కడ క్యాపిటల్ లెటర్ I తీసుకున్నా, సెకండ్ లెటర్ IR తీసుకున్నాం. ఇక్కడ క్యాపిటల్ I ఇండికేట్స్ ది అయోడిన్. అయోడిన్ అనే ఎలిమెంట్స్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి నాట్ రిప్రజెంట్ దిస్ ఐరన్ అని చెప్తాం. IR వచ్చేటప్పటికి IR రిప్రజెంట్స్ ది ఇరీడియం. ఇరీడియం ఇండికేట్ చేస్తుంది. సో దీస్ టూ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ది సజెస్ట్ ది ఐరన్ ఎలిమెంట్ అని చెప్తాం. కాబట్టి దీన్ని లాటిన్ ఏమని పిలుస్తారంటే ఫెర్రమ్, FERRUM, ఫెర్రమ్ అని పిలుస్తారు. కాబట్టి ఈ Fe అనే సింబల్ లాటిన్ లో ఫెర్రమ్ అనే దాని స్పెల్లింగ్ FERRUM. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే Fe అనే సింబల్ తీసుకోవడం జరిగింది. Fe is taken as a symbol of iron, where Fe represents the iron element అని చెప్తారు. అలాగే గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ GOLD, గోల్డ్. కాబట్టి సింబల్ వచ్చినప్పుడు ఏమి యూజ్ చేస్తారు, AU అనే సింబల్ యూజ్ చేస్తారు. యాక్చువల్గా AU అనే స్పెల్లింగ్ గోల్డ్లో లేదు, GOLD గోల్డ్ లేదు. కాబట్టి లాటిన్లో దీన్ని ఏమని పిలుస్తారంటే ఆరం, AURM, ఆరం అని పిలుస్తాం.
దీనిలో ఫస్ట్ 2 లెటర్స్ దీన్ని గోల్డ్ సింబల్గా తీసుకోండి. అలాగే మెర్క్యూరీ వచ్చేటప్పటికి సింబల్ వచ్చేటప్పుడు హెచ్జి అనే దాన్ని సింబల్ కింద తీసుకోవడం అయింది. కాబట్టి హెచ్జి వచ్చేటప్పుడు సింబల్ కింద తీసుకోవడం అయింది. దీన్ని లాటిన్లో ఏమంటారంటే హైడ్రోజన్ అని పిలుస్తారు. హైడ్రోజన్ అంటే హెచ్జి అంటే ఫస్ట్ లెటర్ అండ్ 6th లెటర్, ఫస్ట్ లెటర్ 6th లెటర్ కలిపి మనకి హెచ్జి అనే సింబల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత కాపర్ ఉందనుకోండి. కాపర్ స్పెల్లింగ్ వచ్చేటప్పుడు COPPER కాపర్ అని చెప్తాం. ఈ కాపర్ వచ్చేటప్పటికి సింపుల్ CU అని ఇస్తాం. యాక్చువల్గా ఈ CU అనే లెటర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కమ్స్ ఫ్రమ్ క్యూప్రమ్ వర్డ్. అంటే ఇన్ లాటిన్ కాపర్ ఇస్ కాల్డ్ క్యూప్రమ్. of its spelling is CUPREM, of its symbol is CU. This CU is comes from cuprum spelling. Cuprum నుంచి మనకి వచ్చిందని చెప్తారు. కాబట్టి CUPREM అని చెప్తారు cuprum. అలాగే సోడియం వచ్చేటప్పటికి స్పెల్లింగ్ వచ్చేటప్పటికి SODIUM సోడియం అని చెప్తాం. సింపుల్ వచ్చేటప్పటికి Na. యాక్చువల్గా N and A is not present in sodium. N and A letters N and A present not present in sodium. Sodium no levu, but the symbol of sodium is Na. Why it comes from where it is comes from sodium ante it comes from Latin name of sodium. In Latin sodium is called natrium. Natrium natrium అని పిలుస్తాం. natrium లో ఫస్ట్ 2 లెటర్స్ Na. అలాగే పొటాషియం POTASSUM పొటాషియం వచ్చేటప్పటికి దీనికి సింబల్ వచ్చేటప్పటికి క్యాపిటల్ K అనే లెటర్తో డివైడ్ చేస్తారు. పొటాషియం నేమ్ ఏంటంటే క్యాలియం, క్యాలియం. కాబట్టి K అనే సింబల్ని దేన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తారంటే పొటాషియం అనే దాన్ని రిప్రజెంట్ చేస్తారు. అలాగే టంగస్టన్ వచ్చేటప్పటికి దీని సింబల్ యాక్చువల్ వోల్ఫ్రమ్ W. అలాగే సిల్వర్ అనే దాన్ని AG అనే సింబల్తో డినోట్ చేస్తాం. ఇక్కడ AG అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సిల్వర్ని లాటిన్లో అర్జెంటం అంటే A and G ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ని మనకి తీసుకోవడం జరిగింది. అంటే మ్యాక్సిమం అంటే కెమిస్ట్రీ ఇస్ సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటాం. మ్యాక్సిమం ఏంటంటే సింబల్స్ అండ్ లైన్స్. కెమిస్ట్రీ ఇస్ రిప్రజెంటెడ్ విత్ సింబల్స్ అండ్ లైన్స్ అని చెప్తారు. అంటే మ్యాక్సిమం మన సింబల్స్ వాడటం ఎక్కువగానే మన లైన్స్ యారో మార్క్స్ కానీ ఫార్వర్డ్ యారో మార్క్స్ కానీ అంటే డైరెక్షన్ ఆఫ్ ది రియాక్షన్ ఏమో యారో మార్క్స్ ఇవ్వాలి. ఈ డైరెక్షన్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో చెప్తాం. బెండెడ్ యారో మార్క్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చిన మ్యాక్సిమం ఎలిమెంట్స్ అంటే సింబల్స్తో డినోట్ చేస్తాం. వాటినే సింబాలిక్ అండ్ లైన్ రిప్రజెంటేషన్. అంటే కెమిస్ట్రీ నథింగ్ బట్ సింబాలిక్ అండ్ లైన్ రిప్రజెంటేషన్ అని చెప్తాం. ఈ సింబల్స్ తోటి లైన్స్ తోటి మనం మ్యాక్సిమం కెమిస్ట్రీ మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ వచ్చేవాడికి యాటమ్ అనేది యాటమ్ మీన్స్ ఏం చెప్తాం అంటే మీనింగ్ ఆఫ్ యాటమ్ ఇస్ ఇండివిజిబుల్ ఆర్ అన్కరబుల్ or individual. And we cannot practice furtherly. The smallest portion and element is called atom and reserve. అంటే atom లో లీస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే స్మాలెస్ట్ పోర్షన్ వచ్చినప్పుడు ఏం తీసుకుంటారంటే atom అంటే ఎలిమెంట్ మనం కనెక్ట్ చేసుకోకపోతే స్మాలెస్ట్ పోర్షన్ atom అని పిలుస్తారు. ఈ atom వచ్చినప్పుడు మళ్ళీ atom అంటే ఎలిమెంట్ ఇస్ మేడ్ బై సమ్ atoms or group of atoms అని చెప్తాడు. మళ్ళీ atom వచ్చినప్పుడు atom again can be classified. అంటే in 20th century some scientists worked on this atom. They proved that atom again divided into some particles. Such particles are called subatomic particles, namely electron, proton and neutron. అంటే ఎలిమెంట్ విడగొడితే స్మాలెస్ట్ పోర్షన్ యాటమ్ అనుకున్నాం. యాటమ్ నుంచి విడగొట్టలేమని చెప్పాం. ఇంత పద్ధతి దాన్ని డివైడ్ చేయాలని చెప్పాం.
ఇప్పుడు యాటమ్ కూడా ఎడగొట్టొచ్చని 20వ శతాబ్దంలో ప్రూవ్ చేయడం జరిగింది. ఈ యాటమ్ ఎడగొట్ట ఏమవుతుందంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వీటిని ఏమంటారంటే సబాటమిక్ పార్టికల్స్ లేదా ఫండమెంటల్ పార్టికల్స్ అని చెప్తారు. ఫండమెంటల్ పార్టికల్స్ ప్రాథమిక కణాలు, ఉప పరమాణువుల నుంచి ప్రాథమిక కణాలు అని చెప్తారు. ఈ ప్రాథమిక కణాలు వచ్చినప్పుడు మనకి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటే మళ్ళీ వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ స్ట్రక్చర్ అంటే ఏం చెప్తాం, యాటమ్ ఈజ్ మేడ్ బై సమ్ ఫండమెంటల్ పార్టికల్స్, ఎలిమెంట్ ఈజ్ మేడ్ బై సమ్ atoms, atom is made by some fundamental particles. But now we will discuss about the properties of electron, proton, neutron. అంటే ఎలక్ట్రాన్ అంటే ఏంటి, ప్రోటాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, పొజిషన్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఇన్ an atom and how will you arrange these particles in an atom అనేది మనం డిస్కస్ చేయాలి.